దేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కూడా పొత్తుతో ముందుకెళ్తున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలిసిందే. సో అలాగే బీజేపీతో కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పనేసి ఇరు పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా బీజేపీ నాయకత్వంతో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అఫీషియల్గా బీజేపీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేయటం, తెలుగుదేశం పార్టీ మాకు పాత మిత్రులు అని చెప్పనేసి చెప్పటం, అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పాత్ర పోషించారు. ఎన్నో రకాలైన కొత్త విధానాల రూపకల్పనలో కానీ, అలాగే అబ్దుల్ కలాం గారిని ఒక మైనారిటీని రాష్ట్రపతిగా చేయడంలో కీలక పాత్ర వహించటం కానీ, అలాగే ఒక దళిత బిడ్డని జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చారు. హడావుడిగా మున్సిపల్ భవనం 5 కోట్లతో ఓపెనింగ్ అనేసారు. మీడియా మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక విజువల్ తీసుకొని రండి. లోపలికి వెళ్ళి ఒక విజువల్ తీసుకురండి. పైన పటారం లోన లొటారం అనే ఒక సామెత ఉంది. అట్లా బిల్డింగ్ ఓరక ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి హడావుడిగా బయట వరకు గోడల వరకు కట్టి దానికి సున్నా వేసి 5 కోట్లతో భవనం ఓపెన్ చేశామని చెప్పనేసి చెప్తా ఉన్నారు. ఇంతకన్నా ఈ కామెడీ షోలు, జబర్దస్తులు మించిన కామెడీ షోలు ఒకరినొకరు పోటీ పడి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చేస్తూ ఉన్నారు. అలాగే చెరువు కట్ట దగ్గర కూడా ఫినిషింగ్ ఏమన్నా బాగుందని అంతా అప్పటికప్పుడు పోసేసి నా కళ్ళ ముందే రోజు చూస్తున్నాను నేను. అప్పటికప్పుడు హడావుడిగా చేసేసి అది పూర్తిగా క్యూరింగ్ చేయలేదు, ఏమీ చేయకుండానే సున్న వేసేసి ఆ పైన ఒక ఫెన్సింగ్ తీసుకొచ్చి పెట్టేసి ఓపెనింగ్ అని పెట్టేశారు. ఇంకా ఇంతకన్నా నిన్న మళ్ళీ ఓపెనింగ్ కూడా మంత్రి గారి మనవడు చేశారు. ప్రోటోకాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వేయటం, ఎక్కడ వేయాలో ఏంటో తెలియదు కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయడం చేయొచ్చు. ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందామో అబ్బాయికి, ఆ బాబు చిన్నబాబుకి మాకు తెలియదు. ఇదేదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీలో ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. 60 కోట్లు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం క్రితం కుప్పం 66 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశానని చెప్పారు. 66 కోట్లు 1.5 సంవత్సరం మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం నిజంగా మీరు ఏదైనా చేశారని చెప్పేసి. మేము వేసిన డ్రైనేజీలు పగలగొట్టి అవి సగం కట్టి అవి రాక దోమలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఇబ్బంది పడుతూ ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. మొన్న మా దళిత సర్పంచ్ని బెదిరిస్తే దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు అనేది డీఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే మళ్ళీ అంటే కుప్పంలో ఆర్టిస్టులు బాగున్నారు, ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పర్ఫార్మెన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.